ఏం ట్రెడిషన్స్ ఏమో కానీ పుట్టు వెంట్రుకలు అయ్యేంత వరకు మా పిల్లలకైతే కమ్మలు కూడా కుట్టించలేదండి. మా అంశుకైతే చాలా పిచ్చి అనమాట. నా కమ్మలు చూసి ఎప్పుడు గుంజుకొని నాకు కమ్మలు కావాలి అని అడిగేది. ఇంకా ఆఖరికి పుట్టు వెంట్రుకలు అయిపోగానే మా అమ్మ వాళ్ళే పోగులు లాంటివి తీసుకొచ్చారండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ మా అత్తగారింట్లో నున్నగుండ అయిపోగానే మా అమ్మవారి ఇంటికి వచ్చాము. అక్కడే కమ్మలు కుట్టే ఆయనను పిలిపించి కుట్టించాము. అసలు కొంచెం చాలాసేపు ఆయన కొంచెం సరిగా ఎందుకో మరి ఫస్ట్ చెవి కుట్టేప్పుడు కొంచెం చాలా లేట్ అయింది. అయినా కూడా తట్టుకునింది. ఆ పిల్లకి బాగా ఇష్టం కదా, అందుకోసమేనేమో ఎంత గట్టి కుట్టినా సైలెంట్గానే ఉండింది. చాలా గట్టిది. లేదంటే ఏడుసేపు కుట్టకుండా ఆపేస్తారనుకుందో ఏమో, కనీసం ఒక్క చుక్క కన్నీళ్ళు కూడా రాలేదు. నేనైతే కమ్మ మార్చుకున్నప్పుడే ఏడుస్తాను అనమాట. నాకు కొంచెం కమ్మలు సివియర్గా పెయిన్ వస్తాయి. ఇంకా మా చిన్నది మాత్రం చాలా విసిగిచ్చింది, బాగా ఏడ్చింది. మొత్తానికి ఇది కూడా పుట్టు వెంట్రుకల నుంచి కమ్మలు గుడ్డించే వరకు మొత్తం పనులన్నీ అయిపోయాయండి. మధ్యలో ఏమైనా మిస్ అయ్యి ఉంటే స్టూడియోలో వాళ్ళు ఫోటోలు పంపిన తర్వాత మళ్ళీ అన్నీ పెట్టేస్తాను. ఇంకంతే ఈ వీడియో.